వర్షాకాలం వచ్చేసింది. కోళ్ళని ఆరోగ్యంగా కాపాడుకోవాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి. ఈ వీడియో నాటుకోళ్ళు అలాగే జాతి కోళ్ళకి తప్పకుండా ఉపయోగపడే వీడియో అనమాట. సో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ప్రికాషన్స్ అనేవి ఈ వీడియోలో ఒక 10 పాయింట్స్ చెప్తాను. అందరూ తప్పకుండా పాటించండి. అండ్ ఏంటంటే ఫస్ట్ వచ్చేసి కోళ్ళు ఉండే ప్రదేశంలో ఎక్కడైతే ఉంటాయో మనం కోళ్ళను కమ్మే ప్లేస్‌లో గానీ, అవి ఉండే ప్లేస్‌లో గానీ వర్షం వాటర్ అనేది లోపలికి రాకుండా చూసుకోవాలి. అలాగే అవి ఉండే ప్లేస్‌ని డ్రైగా ఉండేటట్టు చూసుకోవాలి. అంటే పొడి పొడిగా ఉండేటట్టు చూసుకోవాలి. పచ్చిగా ఉండొద్దనమాట. అండ్ వాటికి ఎక్కడైతే కొంతమంది ఏంటంటే అవి ఉండే ప్లేస్‌లో ఆహ్, వడ్ల పొడి అండ్ లేదంటే వడ్ల పొట్టు లేదంటే మన వ ఈ రైస్ పొట్టు ఉంటుంది కదా! వడ్ల పొడి గానీ లేదంటే చెక్క పొట్టు ఉంటుంది కదా! అది వాడతారనమాట కింద సర్ఫేస్‌కి. అది పచ్చిగా కాకుండా వెట్‌గా అంటే డ్రైగా ఉండేటట్టు అంటే పొడి పొడిగా ఉండేటట్టు చూసుకోవాలనమాట. అలాంటి సర్ఫేస్‌లో నీట్‌గా ఉంచుకోవాలి. అలాగే కోళ్ళకి ఎప్పుడైనా సరే పరిశుభ్రమైన వాటర్ అంటే మంచి వాటర్‌ని క్లీన్ అండ్ ఫ్రెష్ వాటర్ ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. ఆ ఇచ్చే వాటర్‌లో కుదిరితే యాంటీబయాటిక్ పౌడర్ ఉంటుంది. యాంటీబయాటిక్ పౌడర్ అనేది తప్పకుండా వాడండి కుదిరితే. అలాగే కోడికిచ్చే ఆహారంకి ఇప్పుడు వర్షాకాలం కాబట్టి తేమ ఉండడం వల్ల ఫంగస్ అనేది ఫుడ్‌లో వస్తుందనమాట. ఆ ఫంగస్ ఉండే ఫుడ్‌ని కోళ్ళకనేది ఇవ్వకండి. అది కోడికి ప్రమాదకరం అనమాట. కుదిరినంత వరకు మంచి డ్రై ఫుడ్ అనేది ఇవ్వనీకి ప్రయత్నం చేయండి. అలాగే ఈ ఫంగస్ ఫుడ్ అనేది అవాయిడ్ చేయండి. ఇవ్వకండి. అండ్ వారానికి ఒక్కసారైనా సరే అంటే వీక్లీ వన్స్ తప్పకుండా కోళ్ళకిచ్చే వాటర్‌లో పసుపు పొడి, అలాగే అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ ఉంటుంది కదా! ఇవి 3 కలిపి కోళ్ళకి వాటర్ అనేది ఇవ్వండనమాట. టర్మరిక్ అండ్ గార్లిక్ జింజర్ పేస్ట్ వాటర్ ఉంటుంది కదా! అది కోళ్ళకి వాటర్‌లో కలిపి కోళ్ళకి వీక్లీ వన్స్ అనేది ఇవ్వండనమాట. అలాగే మనకి కోళ్ళకి ఈ వర్షాకాలం రాకముందుకే స్టార్ట్ అయ్యే ముందైనా సరే డీవార్మింగ్, వ్యాక్సినేషన్ ఏదున్నా సరే ముందే కంప్లీట్ చేసుకోండి. కుదిరితే కోళ్ళకి వాటర్‌లో తులసి ఆకుల ఏదైతే ఆకు ఉంటుందో వాటి రసాన్ని నీళ్ళలో కలిపి కూడా ఇవ్వచ్చు. చాలా మంచిదనమాట. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ కోళ్ళు బయట తిరిగే ప్రదేశంలో గడ్డి అనేది పచ్చిగా ఉంటుంది. ఆ పచ్చి గడ్డిని కోడిని మాక్సిమం తినకుండా అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఆ పచ్చి గడ్డి తినడం వల్ల కోడికి లూజ్ మోషన్స్ అయ్యే అవకాశం ఉంటుందనమాట. సో, ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల కోళ్ళని మనం జాగ్రత్తగా కాపాడుకోవచ్చు. అండ్ ఆల్సో మనకి కోళ్ళనేవి దక్కుతాయన్నమాట. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇట్లనే సపోర్ట్ చేస్తుండండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.